స్కాట్లాండ్లోని ఎడిన్బర్గ్లో ఉన్న రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ భారతదేశము శస్త్రచికిత్స మరియు వైద్య శాస్త్రానికి చేసిన తొలి సేవలకు గుర్తింపుగా ప్రాచీన భారతీయ వైద్యుడైన మహర్షి సుశ్రుతుని కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించి గౌరవించింది. ఈ సంస్థ ప్రపంచంలోని పురాతన శస్త్రచికిత్సా సంస్థల్లో ఒకటి. దీనిని 1505లో కింగ్ జేమ్స్ IV స్థాపించారు. ఈ శిల్ప కళా నైపుణ్యాన్ని తమిళనాడులోని స్వామిమలైలో సాంప్రదాయ లాస్ట్ వ్యాక్స్ పద్ధతి మరియు సింగిల్ బ్రాంజ్ కాస్టింగ్ టెక్నిక్ను ఉపయోగించి ఈ విగ్రహాన్ని రూపొందించారు. సుశ్రుత మహర్షి ఒక ప్రాచీన భారతీయ శస్త్రచికిత్సా వైద్యుడు. ఈయన క్రీస్తుపూర్వం 7 లేదా 6వ శతాబ్దానికి చెందినవాడు. ప్లాస్టిక్ సర్జరీలో ఆయన చేసిన కృషికి గాను ఆయనను శస్త్రచికిత్సా పితామహుడు మరియు ప్లాస్టిక్ సర్జరీ పితామహుడుగా పిలుస్తారు. సాంప్రదాయ కథనాల ప్రకారము సుశ్రుతుడు ధన్వంతరి శిష్యుడు. సుశ్రుతుడు ప్లాస్టిక్ సర్జరీకి సంబంధించిన అత్యంత ప్రాచీన గ్రంథాల్లో ఒకటైన సుశ్రుత సంహితను రచించారు. సుశ్రుత మహర్షి 300కు పైగా శస్త్రచికిత్సా విధానాలు నిర్వహించి వాటిని నమోదు చేశారు. వీటిలో రైనోప్లాస్టీ అనగా ముక్కుని పునర్నిర్మించడము, కంటి శుక్లాల తొలగింపు, ఎముక విరిగినప్పుడు చేసే చికిత్స, సిజేరియన్ ప్రసవము, ఓష్ట సంధానము అనగా పెదవిని పునర్నిర్మించడము, కర్ణ సంధానము అనగా చెవి పునర్నిర్మాణము వంటివి ఉన్నాయి. ఈయన రచనలో శరీర నిర్మాణ పరిశీలనలు, చికిత్సా పద్ధతులు, శస్త్రచికిత్సా పరికరాలు, పరిశుభ్రత, శవ విచ్ఛేదనము, ఎనస్థీషియా సంబంధిత పద్ధతులు, ఇంకా మనుషులకు శస్త్రచికిత్స చేసే ముందు నిర్జీవ వస్తువులు మరియు మృత జంతువులపై ఆచరణాత్మక శిక్షణ వంటి అంశాలను ఈయన వివరించారు. ఇంతటి మహాశయుడిని గౌరవార్థం ఏర్పాటు చేసిన కాంస్య విగ్రహం ప్రతి భారతీయునికి ఎంతో గర్వకారణమైనది.